వరుణ్ తేజ్ యాక్ట్ చేసిన మట్కా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఎప్పటి నుంచో ప్రాపర్ హిట్ కోసం వెయిట్ చేస్తూ రియల్ స్టోరీ ఇన్స్పిరేషన్గా తీసిన మూవీ ఈ మట్కా. ఈ సినిమాతో పెద్ద హిట్ కొడదాం అనుకుని పెద్ద రాడ్ దింపాడు. ఇంకా బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, విశాఖపట్నంకి వలస వచ్చిన వాసు అనే పిల్లవాడు ఒక కూలీగా తన లైఫ్ను స్టార్ట్ చేసి మట్కా ఆటతో బాగా డబ్బులు సంపాదించి డాన్ అయ్యి దేశాన్ని ఎలా ఏలాడు అన్నదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఈ స్టోరీ అంతా 1952 నుంచి 1982లో జరిగిన స్టోరీ. ఇంకా మూవీ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ చాలా బాగుంటుంది. వాసు చైల్డ్హుడ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. మూవీతో పాటు మనం కూడా 19s లోకి వెళ్ళిపోతాము. ఆ ఫీల్ ఉంటుంది ఫస్ట్ 20 మినిట్స్. తర్వాత నుంచి ఇంకా రోత అంతా స్టార్ట్ అవుద్ది. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు కానీ దానికి తగ్గ ప్రాపర్ స్టోరీ అయితే రాసుకోలేదు. ఇంకా ఒక్క ఐ ఫీల్ ఇచ్చే మూమెంట్ కానీ సీన్ కానీ ఏమీ లేదు మూవీలో. మెయిన్గా అంత లో నుంచి అంత డౌన్ అయిన మన హీరో క్యారెక్టర్ చాలా వరస్ట్గా రాసుకున్నారు. హీరోకి ఒక ట్విస్ట్ లేదు, ఒక హై లేదు, ఒక లో లేదు. అసలు ఏమి హార్డ్ వర్క్ చేయకుండానే అంత ఈజీగా డౌన్ అయిపోతాడు. ఇంకా మూవీలో మన హీరోయిన్ వాసు తీసుకునే డిసిషన్స్ కూడా చాలా వరస్ట్గా ఉంటాయి. నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అన్నట్టు ఉంటాయి. ఒక్కదాని కూడా ప్రాపర్ రీజన్ ఉండదు. మూవీలో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే వరుణ్ తేజ్ యాక్టింగ్ అయితే బాగుంది. డిఫరెంట్ గెటప్స్లో డిఫరెంట్ స్లాంగ్స్ అండ్ వేరియేషన్స్ అయితే చాలా బాగా చూపించాడు. ఇంకా మూవీలో జీవి ప్రకాష్ మ్యూజిక్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇంకా హీరోయిన్కి మూల అసలు స్కోపే లేదు. హీరోకి హీరోయిన్ మధ్యలో వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఇంపాక్ట్ అని చూపించదు మూవీకి. ఏదో హీరో ఉందంటే ఉందన్నట్టే ఉంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు వెళ్తుంది అనిపించినా కూడా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా స్టోరీలోకి వెళ్తుందేమో అని ఆతృతో వెయిట్ చేస్తాము. కానీ సెకండ్ హాఫ్ అయితే పరమ బోరింగ్. అసలు ఎప్పుడు బయటకు వచ్చేద్దామా, ఎప్పుడు మూవీ అయిపోద్దా అనిపిస్తుంది. అంత దారుణంగా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. ఓవరాల్గా మూవీ అయితే నాకు అసలు ఏమీ నచ్చలేదు. మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.